టాలీవుడ్ కు కొత్త వారసుడు పరిచయం కాబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను మరెవరూ కాదు, నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ. శుక్రవారం మోక్షజ్ఞ తేజ బర్త్డే సందర్భంగా అతడి డెబ్యూ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు మోక్షజ్ఞ తేజ కొత్త లుక్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ తేజ కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందుతూ సోషియల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీలో పురాణాల్లోని గొప్ప యోధుని ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. అంతర్లీనంగా ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ స్టోరీ, యాక్షన్ అంశాలు ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీని అతడి సోదరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నందమూరి ప్రజెంటర్ గా వ్యవహరిస్తోంది. దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకురి మోక్షజ్ఞ తేజ ఫస్ట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతుండడం ఆనందంగా ఉందని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్షజ్ఞ తేజను ఆహ్వానిస్తున్న పేర్కొన్నారు. బాలకృష్ణ విజన్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని, నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి మెమరబుల్ గా మూవీగా నిలుస్తుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే మూవీ ఇదని అన్నాడు. కాగా ఈ డెబ్యూ మూవీ కోసం మోక్షజ్ఞ తేజ యాక్టింగ్ తో పాటు డాన్సులు, యాక్షన్ సీన్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. అక్టోబర్ లో ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు షూటింగ్ తో పాటు హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిసింది. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కంటే ముందు అనిల్ రావిపూర్ తో పాటు మరికొందరు దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు ప్రశాంత్ వర్మ మూవీతో అతడు హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.